వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహతి మేరునిలయ మందార కుసుమప్రియ నామం వరకు చెప్పుకున్నాం. ఇందులో మహతి మేరునిలయ అనే విషయంలో మహతి అంటే పరబ్రహ్మస్వరూపిణిని, మేరునిలయ అన్నప్పుడు రెండు ప్రధానమైన అర్థములు చెప్పుకోవడం జరిగినది. ఒకటి, జగత్తంతటికి ఆధారమై అత్యున్నతమైనటువంటి ఏ కేంద్రం ఉన్నదో సమస్త జ్యోతిర్మండలాలకు కూడా ఆధారమైన కేంద్రము అది మేరువు. ఆ కేంద్రమునందు శక్తిగా ఉన్నది మేరునిలయ, ఇది ఒకటి. అదేవిధంగా సహస్రార స్థానంలో ఉన్నది మేరునిలయ. ఇప్పుడు మూడో భావాన్ని తెలుసుకుని తర్వాత నామాల్లోకి వెళదాం. మేరు ప్రస్తారమునందున్నది మేరునిలయ అనగా శ్రీచక్రమే మేరువు అని చెప్పబడుతున్నది. ఇప్పుడు శ్రీచక్రాన్ని మేరువుగా మనం భావించినప్పుడు సుమేరు శృంగ మధ్యస్థ దగ్గర భావాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. ఇక్కడ ఒక ధ్యాన ప్రక్రియ కోసం ఇవాళ ఈ నామంతో ప్రారంభం చేసుకున్నాం. అమ్మవారు చక్కర్రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటూ ఈ శ్రీచక్రాన్ని రథంగా వర్ణించారు. ఆ రథంగా భావన చేసుకోవాలి. సరిగ్గా ఆ రథంలో ఉన్న అమ్మవారు మనలో ఉన్న భండాసురుని సంహరించడానికి అనుగ్రహిస్తున్నారు అనేటువంటి భావంతో పరిశీలిస్తే ఒక్కసారి ఆ మేరు ప్రస్తారం అమ్మ రథంగా భావించవలసిన విధానం ఏమిటో ఒక్కసారి ధ్యానానికి పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. చతుర్వేద మహాచక్రం పురుషార్థ మహాహయం ఆనందధ్వజ సంయుక్తం తప్తకార్తస్వరోజ్వలం సర్వాగ్రే బిందుపీఠీన సహితం బ్రహ్మచారిణి మేరుప్రస్తార రూపాఢ్యం చక్రరాజ రథోత్తమం. ఇది మేరుప్రస్తార రూపాఢ్యం. అందుకు మేరునిలయ అన్నప్పుడు భావించవలసిన పద్ధతి ఇది. అదొక రథం వంటిదట. రథానికి 4 చక్రాలు ఉండాలి కదా. ఆ చక్రములు ఏమిటంటే చతుర్వేద మహాచక్రం అన్నారు ఇక్కడ. అంటే 4 వేదములే చక్రములుగా ఉన్నాయి. ఈ మాట అర్థం ఏంటంటే శ్రీచక్రము యొక్క గమనము వేదగమనమే అని చెప్పడం దాని యొక్క విశేషం. అదేవిధంగా పురుషార్థ మహాహయం, పురుషార్థములే గుర్రములుగా కనిపిస్తున్నాయి. అంటే ముందుగా మనకు కనబడుతున్నవి చతుర్విధ పురుషార్థములు గుర్రములుగా ఉన్నాయి. ఆనంద ధ్వజ సంయుక్తం. ఇక ధ్వజములు ఏమిటయ్యా అంటే రథానికి ఆనంద ధ్వజంట. ధ్వజము అంటే ప్రకటించుట అని అర్థం. అక్కడ ఆనందమును ప్రకటిస్తూ ఉన్నది ఆ శ్రీచక్రము. అది తప్త కర్తస్వరోజ్వలం, కరగబెడుతున్న బంగారపు రంగుతో ఉందిట. అలాంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటే దానిందు సర్వాగ్రే బిందుపీఠేన సహితం బ్రహ్మచారిణి, పరబ్రహ్మయ్యైన శివునితో ఉన్న తల్లి గనక బ్రహ్మచారిణి అని ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ బిందుపీఠంలో కూర్చుందా తల్లి. అందుకు మేరునిలయ అనగానే ధ్యానించవలసిన విధానం ఇది. మందార కుసుమప్రియ చెప్పుకున్నాం. ఇప్పుడు వీరారాధ్యాలో ప్రవేశిస్తున్నాం. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి. వీరారాధ్య వీరుల చేత ఆరాధింపబడినది అని అర్థం. అమ్మవారిని ఆరాధించాలంటే వాళ్ళు వీరులై ఉండాలట. ఏమిటా వీరత్వము? వీరత్వం అంటే శారీరకమైనటువంటి బలము, 10 మందిని కొట్టగలిగేటువంటి పరాక్రమం ఇక్కడ అర్థం కాదు. వీర శబ్దానికి అర్థం ఏంటి అంటే దీక్షితుల్నే వీరులు అంటారు. దీక్షితుల చేత ఆరాధింపబడుతోంది కనుక వీర ఆరాధ్య, దీక్ష పొందిన వారిచే ఆరాధింపబడుతున్నది. ఎందుకంటే దీక్ష అనేది సామాన్యం కాదండి. కేవలం మంత్రం తీసుకున్నంత మాత్రాన దీక్ష అవ్వదు. నియమపాలనే దీక్ష అని చెప్పబడుతుంది. నియమం పాటించాలంటే అంత తేలిక. అందుకు నియమబద్ధులై అమ్మవారిని ఉపాసించే వారందరూ కూడా వీరులు. అసలు శాస్త్రీయ పరిభాషలో శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులకు వీరులని పేరుట. ఎందుకంటే అనేక నియమాలకు వాళ్ళకి సిద్ధులై దీక్షను స్వీకరిస్తున్నారు ఇక్కడ. అలా నియమబద్ధులై ఉన్నటువంటి వారు వీరులు. ఇంకొక అర్థంలో వీరులు అంటే ఇంద్రియములను నిగ్రహించి మనస్సును పరమాత్మతత్వంలో లీనం చేయగలిగేవారు వీరులు. సృష్టిలో శారీరక బలం పొందవచ్చు, ఎంతమంది శత్రువులనైనా జయించవచ్చు, కానీ ఇంద్రియాలను జయించడం అంత తేలిక కాదు. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును పరమాత్మయందు లీనం చేయాలంటే దానికి కావలసిన పటుత్వం చాలా విశేషం. ఇది సాధనా పటుత్వము అంటారు దాన్ని. ఆ సాధనా బలం కావాలి. దానికి కావలసినటువంటి చిత్తశుద్ధి బలము రెండు అవసరం. అందుకు వాళ్ళని వీరులు అంటారు. అలాంటి యోగుల చేత జ్ఞానుల చేత ఆరాధింపబడుతోంది కనుక వీరారాధ్య. ఇది మొదటగా దీక్షితులని చెప్పుకున్నాం. 2 నిగ్రహ సంపూర్ణులైన యోగులు వీరులు, వారి చేత ఆరాధింపబడుతున్నది. ఎక్కడ ఆరాధ్య శబ్దం వచ్చినా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరి ఆరాధనే సంపూర్ణము అని తెలుసుకోవాలి. అందుకు అమ్మవారు మన ఆరాధన అందుకోవాలి అంటే మనం వీరులుగా మారాలి. అది వీరారాధ్య. అయితే వీర శబ్దానికి మరొక అద్భుతమైన నిర్వచనం శాస్త్రం ఇస్తున్నది. అహం మమ ఇత్యభిమాన విరహిత వీరహ అన్నారు ఇక్కడ. ఇది చాలా విశేషం. నేను నాది అనేటువంటి అభిమానం లేనివారు వీరులట.
ఇది వదులుకోవడం మహా కష్టం అండి. అందుకే అలాంటి వాళ్ళని వీరులు అని చెప్తున్నారు. అలాగా అహం మమ అని విడిచిపెట్టి అమ్మతో ఆ తాదాత్మ్య స్థితిని పొందగలిగేటువంటి మహాత్ములు వీరులు, వారి చేత ఆరాధింపబడుతుంది కనుక వీరారాధ్య. విరాట్ రూప, అమ్మ రూపము విరాట్ రూపము. అంటే లలిత విశ్వవిగ్రహ అని చెప్పినట్లుగా విరాట్ అంటే అత్యంత ఉత్కృష్టమైన ఈ విశ్వమే అమ్మవారి యొక్క స్వరూపం. అందుకు విరాట్ రూప. విరాట్ రూప భావన గతంలో సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాద్ దగ్గర చేసుకున్నాం. అందుకు విరాట్ తత్వముగా అమ్మవారిని దర్శించుట. గతంలో చెప్పిన వాటికి ఎక్కువ విస్తారంగా ఇప్పుడు చెప్పట్లేదు. మన విరాట్, స్వరాట్, సమ్రాట్ అనేటువంటి విషయములు వ్యాఖ్యానించినప్పుడు వచ్చిన భావాన్ని ఇక్కడ గమనిస్తే సరి. విరజ ఇదొక నూతన నామం మనకు వచ్చింది. విరజ, అమ్మవారు విరజ. ఇక్కడ విరజ మాటకు విశేషం ఏంటంటే రజస్సు లేనిది. విగత రజ విరజ అని చెప్తున్నారు. విగత రజ అంటే రజస్సు లేదుట. రజస్సు అంటే నిజానికి దుమ్ము అని అర్థం. విరజ అంటే దుమ్ము లేనిది అని అర్థం. అంటే నిర్మలమైన అని అర్థం కనిపిస్తున్నది. అందుకే హృత్పుండరీకం విరజం విశోకం అని ఒక మాట ఉన్నది. హృత్పుండరీకం విరజం విశోకం. హృదయంలో దుమ్ము లేకుండా ఉంటే అప్పుడు అమ్మవారి కొలువు కనిపిస్తుంది మనకి. అందుకు దుమ్ము అంటే అర్థం మాలిన్యం. మాలిన్యం లేని స్థితినే విరజత్వము అంటారు. అమ్మవారికి రజోగుణ, తమోగుణ ఇత్యాది మాలిన్యములు లేవు గనక అత్యంత శుద్ధతత్వం అని చెప్పడమే విరజ అనే మాటలో ఉన్నటువంటి విశేషం. అయితే వైదిక నిరుక్తం ప్రకారంగా విరజా శబ్దానికి మరొకర్థం చెప్పారు. విశిష్ట రజము కలది విరజ అన్నారు. ఇందాకేం చెప్పుకున్నాం? రజము లేనిదిట, విగత రజం. ఇప్పుడేంటి విశిష్ట రజం అని. ఏముందండి, పండితులు అడి తిప్పి ఏదో అయోమయం పెడతారు. అయోమయం కాదు, దీనికి నిరుక్తంలోనే మనం ప్రమాణం కనబడుతుంది. ఏమిటంటే జ్యోతిహిరజ అన్నారు. ఇక్కడ జ్యోతిస్సు ఒక రజంట. అదేవిధంగా ఈ నక్షత్ర గ్రహ శక్తులని రజములు అని చెప్పారు. ఇక్కడ రజము అంటే బీజశక్తులు అని ఒక అర్థము. అలాగే రజము అంటే కారణమైనటువంటివి. అలాంటి అణువులు ఇవన్నీ కూడా రజములనే చెప్పబడుతుంటాయి. నమ పాగం సవ్యాయచ రజస్యాయచ అని రుద్రంలో చెప్తున్నాం. ఆ రజస్యాయచ అంటే రజస్సులు యందున్న పరమాత్మ అని చెప్పడం. అందుకే ధూళి కణాలు అంటాం. అలాగే జ్యోతిష్ కణాలు, సృష్టికి మూలమైనటువంటి ఆ కణములు, అణువులు అన్నీ కూడాను మూలకారణ శక్తులకి రజములు అంటారు. ఇవి విశిష్టముగా ఈ మూలకారణ శక్తుల్ని నిర్వహిస్తోంది కనుక విరజ. ఇప్పుడు రెండు భావాలు మనం తీసుకోవాలి. మాలిన్యరహితమై రజోగుణ, తమోగుణ మాలిన్యములు లేని తత్వం గనక విరజ. సృష్టికి కారణమైన మూలశక్తులన్నింటినీ నిర్వహిస్తున్నందుకు విరజ అని చెప్పబడుతున్నది. అయితే విరజ అని ఒక శక్తిపీఠం ఉన్నట్టుగా మనకి శాస్త్రం కనబడుతున్నది. విరజే విరజామాత బ్రహ్మణ సంప్రతిష్ఠిత యస్యా సందర్శనాన్ మత్య పునాత్యాసప్తమం కులం అని విరజాక్షేత్రంలో అమ్మవారు విరజ అని చెప్పబడుతూ ఉన్నారు. అది బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించి ఆరాధించినటువంటి క్షేత్రం. అక్కడికి వెళ్ళి అమ్మవారిని కానీ దర్శించినట్లయితే వాడితో పాటు 7 తరాలు తరించిపోతారట. అలాంటి క్షేత్రం ఒకటి ఉంది, విరజాక్షేత్రం. ఇది ఎక్కడుందంటే ఉత్కళ రాష్ట్రంలో, ఒరిస్సాలో ఉంది. అందుకు ఓఢ్యానాం గిరిజాదేవి అన్నప్పుడు, ఓఢ్యము అన్నప్పుడు ఉత్కళ భాషకే ఓఢ్య భాష అని, అదే ఓఢ్రము. ఇప్పుడు ఒడిశా అని అంటూ ఉంటారు. అందుకే అది ఓఢ్ర భాష. ఓఢ్యానే గిరిజాదేవి అంటే ఇది. అయితే ఓఢ్యాన పీఠం అంతే మాత్రం అస్సాం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఓఢ్యానే ఉత్కళ రాష్ట్రం. ఉత్కళ రాష్ట్రంలో ఉన్నటువంటిది గిరిజాదేవి అని మనం చదువుతున్నాం. విరజాదేవి అనే సరి అండి. అష్టాదశ శక్తి పీఠాల్లో మనం ఓఢ్యానే గిరిజాదేవి అంటాం, కానీ విరజాదేవి. ఇప్పటికి మనం ఉత్కళ రాష్ట్రంలో వెళ్ళి చూస్తే విరజా అనే పేరుతో అమ్మవారు ఉంటారు. అది అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం అది. అందుకు అక్కడ ఉన్నటువంటి క్షేత్రాధిష్టాన దేవతలు కూడా స్మరించారు. లలితా శాస్త్రంలో సర్వపీఠ శక్తులు ఉన్నాయి. కొన్ని ప్రతిదానికి ఆ పీఠం మనం నిర్వచించడం చెప్పలేకపోవచ్చు, కానీ సర్వశక్తి పీఠములు కూడా లలితా సహస్రనామాలు ఉన్నాయి. అందుకే ఇది సమగ్ర శాక్తేయ శాస్త్రం. ఇప్పుడు ఆ విరజాదేవికి నమస్కారం చేసుకుంటూ విశ్వతోముఖి ఈ మాట చెప్పడంలో విరజ అనేది ఎక్కడ పెట్టాడు చూడండి. విరాట్ రూప విరజ విశ్వతోముఖి అని చెప్పడంలో విశ్వతోముఖి అర్థం చెప్పుకున్నాక మళ్ళీ విరజ యొక్క ఔచిత్యం పరామర్శ చేద్దాం. విశ్వతోముఖి అంటే విశ్వమంతా ముఖములు కలది. విశ్వం అంటే సమస్తము. అన్ని చోట్ల విశ్వశబ్దానికి సమస్తము అని అర్థం కనుక విశ్వతోముఖి అంటే అన్ని వైపులా ముఖము కలది అన్నారు ఇక్కడ. అంటే అమ్మ ముఖం ఎటువైపు చూస్తోంది అంటే విశ్వతోముఖి, సర్వజ్ఞురాలు అని చెప్పడం ఇందులో విషయం. కేవలం ఒక భాగమే తెలిస్తే అది విశ్వతోముఖం కాదు. అమ్మ యొక్క జ్ఞానం సంపూర్ణం, అందుకే అన్ని వైపుల నుంచి గ్రహించగలను. మల్టీఫేసెడ్ అంటారు. అలాంటి సర్వతోముఖ విశ్వతోముఖ తత్వం మనకి. అందుకు విశ్వతశ్చక్షరుత విశ్వతోముఖం అని వేదం చెప్తున్నటువంటి మాట ఇది. అందుకే విశ్వతోముఖి అన్నప్పుడు సంపూర్ణ జ్ఞానస్వరూపిణి అర్థం.
ప్రపంచంలో అన్ని చోట్ల అమ్మ ముఖాలు ఉన్నాయట. ఆ ముఖం ఎవరు కప్పలేరండి. మనకంటే ఎదురుగా నమస్కారం చేసి వెనక ఏం చేసినా మనకు తెలియదు పాపం. ఎందుకంటే మన ముఖం ఎదురుగానే ఉంది కానీ వెనక్కి లేదు. కానీ అమ్మవారికి అన్ని వైపులా ఉందిట. అందుకే నమ పురస్తాత్ నమ పృష్ఠతస్తే అంటాడు అక్కడ భగవద్గీతలో. అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తూ, విశ్వరూపం దగ్గర వస్తుంది ఈ శ్లోకం కూడా. నీకు ముందు నమస్కారం, వెనక్కి నమస్కారం, ప్రక్కలకు నమస్కారం. ఎందుకంటే ఎటు నమస్కారం పెట్టో నువ్వు చూస్తావు, సర్వతోముఖుడివి కనుక విశ్వరూప వర్ణన దగ్గరే విశ్వతోముఖతత్వం చెప్పబడుతున్నది. అలాగే విరాట్ రూప దగ్గరే విశ్వతోముఖి పెట్టడంలో అంత విశేషమైనటువంటి ఔచిత్యం మనకు కనబడుతుంది. ఇక్కడ ముఖము అంటే నోరు అని మాత్రమే కాకుండా ముఖతత్వం, వదనతత్వం మొత్తం తీసుకుంటే కన్నులు, చెవులు ఇవన్నీ. అందుకే అమ్మ ఎటువైపు నుంచైనా చూస్తుంది, ఎటువైపు నుంచైనా వింటుంది, ఎటువైపు నుంచైనా గ్రహిస్తుంది, ఎటు నుంచైనా పలుకుతుంది. అది ముఖ లక్షణం. అందుకే విశ్వతోముఖి అనే మాటలో అంత సంపూర్ణమైన జ్ఞానస్వరూపిణి అని స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు మనకి విరాట్ రూప, విశ్వతోముఖి మధ్యలో విరజ అని పెట్టడంలో ఉన్న అందం చూద్దాం. విశ్వమంతా ఆవిడ స్వరూపమే అయినప్పుడు ఈ విశ్వంలో త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలతోనే విశ్వం నడుస్తుంది. మరి త్రిగుణాత్మకమైన విశ్వమంతా అమ్మ రూపమైనప్పుడు ఆవిడికి గుణాలున్నాయా? ఇది ప్రశ్నిస్తే విరజ ఆ మాట అక్కడ చూపించాడు. విశ్వమంతా తన స్వరూపమే అయినా విశ్వములో ఉన్నటువంటి త్రిగుణాది దోషములు అమ్మవారికి లేవు. దీనికి మన అనేకమాల ఉదాహరణలు అనేకం చెప్పుకున్నాం. అవి ఇక్కడ భావిస్తే చాలు. ఎలాగంటే నీటి యందు ప్రతిబింబించేటువంటి సూర్య భగవానుడికి నీటి గుణములేవి అంటట్లేదు, కానీ సూర్య భగవాను యొక్క గుణములు నీటికి వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆ పరమేశ్వర చైతన్యం ప్రపంచంలో అన్నీ పొందుతున్నాయి, కానీ ప్రపంచపు వికారాలేవి ఆ చైతన్యానికి లేవని చెప్పడమే విరజ. ఎక్కడికక్కడ శుద్ధతత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచమంతా అమ్మవారు అంటూనే శుద్ధ స్వరూపాన్ని చూపించడంలో మనం ప్రపంచంతో అమ్మవారిని చూస్తూ ప్రపంచాతీతంగా అమ్మవారిని ఎలా చూడాలో బోధిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. అందుకే విశ్వతోముఖి. దీనికి చక్కటి తెలుగు అనువాదం చేస్తూ అంటున్నారు మహానుభావులు నారాయణ. ఆరు లోచూపు నిలువైన తెల్వి అన్నారు. నిండారు లోచూపు. నిండారు అంటే నిండైన, లోచూపు అంటే అంతర్ముఖ దృష్టి. అదే జ్ఞానం అంటే. అది నిలువైన తెల్వి. అదే అమ్మవారి యొక్క స్వరూపంగా ఉందిట. పరిపూర్ణ జ్ఞానమే అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పడమే విశ్వతోముఖి ఉన్నటువంటి మాటలో ఉన్న ఆంతర్యం. ప్రత్యగ్రూప పరాకాశ. ఇప్పుడు లోచూపు అన్నారు కదా, ఆ లోచూపుని ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఈ నామముల్లో ఉన్న విశిష్టమైన భావం మళ్ళీ ఉదాత్తమైన స్థితికి తీసుకువెళ్తున్నాడు. అమ్మవారు ప్రత్యగ్రూప, ప్రత్యక్ రూప, ఈ రెండు శబ్దములు కలిసి నామం ఏర్పడింది ప్రత్యగ్రూప అని. ఈ ప్రత్యగ్రూప తత్వాన్ని అమ్మవారి ఆరాధనలో దర్శించి కాళిదాసు మహాకవి అంటాడు ప్రత్యగుల్లసత్ అని. అమ్మవారు ప్రత్యక్కగా ఉల్లసిస్తుందిట. ఉల్లసం అంటే ఉల్లాసం, చక్కగా ఉత్కృష్టముగా ప్రకాశించున్నది ఉల్లసం. అందుకే ఈ ప్రత్యగుల్లసత్ తత్పదంగత అని వివరించారు ఇక్కడ. ప్రత్యక్ అంటే ఏంటో చూద్దాం. పరాక్కు ప్రత్యక్కని. ఇప్పుడు విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం అని ఇప్పుడే గురువందనంలో చెప్పుకున్నాం. పరాన్ముఖం, విషయేభ్య పరాన్ముఖం, విషయముల పట్ల పరాన్ముఖులైపోయారట. అయితే ఆ గురువుగారిని ఇక్కడ కీర్తించేటప్పుడు నృసింహభారతీ స్వామి వారిని కీర్తించేటప్పుడు ఏమన్నారు? విషయముల పట్ల పరాన్ముఖులు, మనము పరమాత్మ పట్ల పరాన్ముఖులం. వాళ్ళ విషయముల పట్ల పరాన్ముఖులు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే సృష్టిలో ఈ పరాన్ముఖ ప్రత్యన్ముఖ అనేటువంటివి రెండు పదములు ఉన్నాయి. పరాన్ముఖ ప్రత్యన్ముఖ. పరాన్ముఖ అంటే బహిర్ముఖత్వము, ఇదొక్కటే తెలుసుకోవాల్సింది. ప్రత్యన్ముఖ అంటే అంతర్ముఖత్వము. అయిపోయింది. ప్రత్యక్ అంటే వెనుతిరుగుట అని అర్థంట. మనకందరికీ పరాక్ ఎక్కువ. పరాక్ అంటే లోకంలో అంటుంటారు ఏం పరాక్గా ఉన్నామని. ఎప్పుడు పరాక్గానే ఉంటాం మనం. పరాక్, పరాక్ అంటే వెలికి వచ్చుట. మన ఇంద్రియములు ఎప్పుడు పరాకులే. ఎందుకంటే బయట విషయాల వైపే తిరుగుతూ ఉంటాయి ఎంత చెప్పినా కూడా. అందుకే ధ్యానం కూడా అతి కష్టం. ఎందుకంటే మన మనస్సుకు అలవాటైపోయింది బయటకు పరిగెత్తడం. మనస్సుకి ఏదైనా నచ్చ చెప్పాలన్నా బయట విషయాలే చెప్పాలి, అప్పుడు ఇది ఆనందిస్తుంది. అంతేగాని విషయ సంపర్కం లేని ఒక జ్ఞానం ఉంది, దీన్ని నిర్విషయ జ్ఞానము అంటుంది వేదాంతం. ఇది అర్థం కావడం కష్టం అండి. మనకు విషయాలతో కూడిన జ్ఞానం అర్థమవుతుంది, కానీ విషయాలను తీసేసిన జ్ఞానం చెప్తే అబ్స్ట్రాక్ట్, ఆధారం దొరకదు మనకి. ఆ నిర్విషయమైన జ్ఞానం అందట్లేదు. అది అందాలంటే పరాకు వదిలేయాలట, అంటే బహిర్ముఖత్వం విడిచిపెట్టాలి. అలా ప్రత్యక్ వెనుతిరిగి చూడగలిగితే సాక్షాత్కరించే స్వరూపం కనుక ప్రత్యక్ రూప అంటే అంతర్ముఖ దృష్టికి లభించేటటువంటి స్వరూపము ఇది.
ఇది సాక్షాత్ ఉపనిషత్తులు మనకు చెప్తున్నటువంటి గొప్ప మాట. పరాక్ ప్రత్యక్ అనే మాట మన కఠోపనిషత్తులో కూడా కనబడుతున్నది. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూస్తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. ఇది చూపిస్తున్నారు. కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్, ఇది మంత్రం ఉపనిషత్తులో మనకు కనబడుతున్నది. అక్కడ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ అని ఒక మాట ఒకటి, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షన్ అంటూ పరాక్ ప్రత్యక్ శబ్దం ఉపనిషత్తుల్లోంచి తీసుకోబడింది. కనుక ఇది ఉపనిషద్వాచ్యమైనటువంటి నామములే. అనేక మార్లు మనం చెప్పుకున్నట్టుగా లలితా సహస్రం ఉపనిషత్తుగా మనం దర్శిస్తే ఇక్కడ చూపిస్తున్నాడు ఏంటంటే, అసలు ప్రతివారి ఇంద్రియములు ఆ బ్రహ్మదేవుడు తయారు చేయడమే పరాకు లక్షణంతో తయారు చేసేట. అసలు ఇంద్రియాల యొక్క పని ఏమిటి? బయటకు తిరగడం. అందుకే వ్యతృణ స్వయంభూ అంటే పరమేశ్వరుడు తయారు చేశాడు. పరాంచి ఖాని అంటే ఇంద్రియములని పరాగ్గాన్ని సృష్టించాడు. అందుకే ప్రతివాడు మనస్సు కూడా ఇంద్రియాలతోనూ బయటకు తిరుగుతోంది. కశ్చిత్ ధీర, ఎవడో ఒక్క ధీరుడు ఉంటాట, వాడు మాత్రమే ప్రత్యక్ దృష్టికి పొందగలడు. ఎందుకంటే దీన్ని వెనతిప్పడం అంటే మహా కష్టం. అప్పుడే మనకు వీరారాధ్య అర్థమవుతుంది. దాన్ని వెను తిప్పగలిగేటువంటి వాళ్ళే ప్రత్యక్ దృష్టి కలిగినటువంటి వారు. ఆ ప్రత్యక్ అయితే తెలిసే తత్వం ప్రత్యేగాత్మ. అందుకే పరమాత్మకు మరో పేరు ప్రత్యేగాత్మ. మనం దేహాలతో పరిశీలించి చూసుకుంటే దేహాత్మ భ్రాంతే కానీ దేహాత్మ జ్ఞానం అనరు. దేహాన్ని ఆత్మ అనుకోవడం భ్రాంతి మాత్రమే. అది వ్యవహారంలో ఉంటుంది కానీ భ్రాంతే అది. కానీ దేహాదులకు అతీతమైనటువంటి ఆత్మ ఉన్నదే, అది దేహాల నుంచి అతీతమైన దృష్టి కలిగిన వారికే తెలుస్తుంది. అందుకే దాని ప్రత్యేగాత్మ అని పేరు మరొకటి. అందుకు ప్రత్యగ్రూప అంటే ప్రత్యేగాత్మ స్వరూపముగా ఉన్నటువంటిది. అందుకే మనలో ఆత్మస్వరూపాన్ని చెప్పేటప్పుడు ఉపనిషత్తు వాడిన పరిభాష ప్రత్యేగాత్మ. మనకు పరమాత్మ జీవాత్మ అంటే అర్థం కాదు, ప్రత్యేగాత్మ అంటే చాలు ఇక్కడ. అందుకే ఈ ప్రత్యేగాత్మ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ పరాకాశ తర్వాతి మాట ఇది. ఈ పరాకాశ ఈ రెండింటికి అనుబంధం చూడాలి. పరాకాశ స్వరూపిణి, పరాకాశమే అమ్మవారు. చూసారా, ఆకాశమనందు ఉన్నది కాదు, ఆకాశమే అమ్మవారు. ఆకాశమాది జననీం శరణం ప్రపద్యే. అప్పయ్య దీక్షితుల వారు అమ్మవారిని కీర్తించారు. ఇది అమ్మా ఆకాశస్వరూపిణి నీకు నమస్కారము అని. ఈ ఆకాశం ఏమిటి? ఇప్పుడు ఆకాశతత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఆకాశోపాసన అని ఒక ఉపాసన కూడా ఉంది. సృష్టిలో ఆకాశాన్ని చూడాలట. వస్తువుకి ఆధారంగా ఉన్న ఆకాశాన్ని చూడడం ఒక ప్రాక్టీస్ చేస్తే అదొక సాధన అన్నారు. ఇలా ఆకాశోపాసన చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఉపాధులను విడిచిపెడతాంట. ఈ ఆకాశం ఎక్కడుంది? ఆకాశంలో ఉపాధులున్నాయి, ఉపాధుల్లో ఆకాశం ఉంది. ఇది మనం పరిశీలిస్తే చాలు. ఈ ఆకాశాన్ని భూతాకాశం అంటారు. మనం పంచభూతాల్లో ఒకటైన ఆకాశం గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ భూతాకాశం గురించి చెప్పట్లేదు, పరాకాశ అని మాట చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆకాశంలో ఈ సమస్తమైనటువంటి భూతకోటి ఉంది, ఇది ఒప్పుకోవలసిందే. మన ఎన్ని నక్షత్రాలు గ్రహాలు ఎన్ని కబుర్లు ఆడినా ఇవన్నీ దేంట్లో సబ్జెక్టు? ఆకాశం అనే కార్పెట్లోనే అన్నీ ఉన్నాయి మొత్తానికి. ఇప్పుడు ఆకాశం గురించి మాట్లాడేటప్పుడు అన్నీ ఆకాశంలో ఉన్నాయని చెప్తూనే మరొక మాట అంటున్నాం, అన్నిట్లో ఆకాశం ఉంది. ఇది ఒప్పుకోవాల్సిందే. అన్నీ ఆకాశంలో ఉన్నాయి, అన్నిట్లో ఆకాశం ఉంది. ఇది బాగా తెలుసుకుంటే ఇప్పుడు ఆకాశాన్ని ఆధారం చేసుకున్న ప్రపంచం, ఆ ప్రపంచంలో కూడా ఆకాశం, అందుకే సర్వవ్యాపకం ఆకాశం. ఇంతవరకు చెప్తున్నాం. ఈ ఆకాశానికి కూడా ఆవల ఉన్నదేదో అది పరాకాశము. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఆకాశంతో సహా సర్వప్రాణికోట్లు దేన్ని ఆధారం చేసుకున్నాయి? ఆ పరాకాశమును ఆధారం చేసుకున్నాయి. ఆ పరాకాశ స్వరూపిణి. ఇది వైదిక వాంగ్మయంలో మాటి మాటికి కనిపిస్తుండేది. పరమే వ్యోమన్ అనే మాట కనబడుతుంది. అందుకు ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. త్యాగరాజస్వామి మాట తీసుకుని ఆకాశ శరీరము బ్రహ్మమనే అని ఒక మాట అంటారు. కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో రెండు మాటలు ఉన్నాయి. కం బ్రహ్మ ఖం బ్రహ్మ. కం అనేది బ్రహ్మమే, ఖం అనేది బ్రహ్మమే అన్నారు. ఖం అంటే ఆకాశం, అందుకే ఆకాశ స్వరూపిణి. ఏ ఆకాశం అది? భూతాకాశానికి కూడా ఆవల ఉన్న ఆకాశం. ఆవలుందంటే ఎక్కడో లేదు. అందుకే ఆకాశం గురించి ఆగేందుకు చెప్పామంటే, ఆకాశం అంతటా ఉంది, అన్నిట్లో ఉందని చెప్పుకున్నట్లే ఆకాశానికి కూడా ఆధారమైన పరాకాశం ఇప్పుడు ఎక్కడుంది? ఆకాశంతో సహా అన్నిట్లోనే ఉంది, అన్నిట్లో వ్యాపించింది, మనలో కూడా ఉన్నది అదే. అయితే ఇక్కడ ఆకాశం కేవలం మనం శూన్యమని చెప్పచ్చు, కానీ ఆ పరాకాశం కేవల చైతన్యం మాత్రమే. చైతన్యం మాత్రమే అది. అదే చిచ్చక్తి, దానికే చిదాకాశం, అదే పరాకాశం అని చెప్తున్నారు. ఈ పరాకాశం ఎవరికి అనుభవానికి వస్తుంది? ఎవరు ప్రత్యక్ దృష్టితో చూస్తారో వారికి వస్తుందిట. చిత్రం ఏంటంటే, అన్నిటికీ ఆవలున్న ఆకాశాన్ని చూడడం చాలా సులభంట. చూడండి, ఎక్కడో ఉన్న గ్రహ నక్షత్రాలను చూడడం మహా కష్టం, కానీ
వాటితో సహా అన్నిటికీ ఆధారమైన పరాకాశాన్ని చూడటం మాత్రం చాలా సులభంట. ఎందుకంటే అన్నిటికీ ఆధారమైన ఆకాశం నీ హృదయంలో ఉందయ్యా అని చెప్పాడు. అది దహరాకాశం అని చెప్పబడుతున్నది. అది దహరాకాశ రూపిణి దగ్గర చెప్పిన భావం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే చాలు. అందుకో దహరాకాశము పరాకాశము కనుక పరాకాశమే మన దహరంలో ఉంది అంటే ఎంత బాగున్నదండి. బ్రహ్మాండమంతా వ్యాపించి విరాట్ రూపంగా ఉన్నవాడు, బ్రహ్మాండాలకు కూడా అతీతమైన వాడు నీ గుండెలోనే ఉన్నాడంటే ఎంత బాగున్నది. అది పరాకాశ స్వరూపుడి ఉన్నాడు. అయితే పరాకాశం అన్నప్పుడు సాధకులకు పనికొచ్చేటువంటి గొప్ప విషయం ఏంటంటే యస్యసా పరమాదేవి శక్తి రాకాశ సంహిత అన్నారు. ఇక్కడ ఏ పరమాదేవి ఉన్నదో ఆవిడ శక్తినే ఆకాశం అంటారు. ఆకాశము అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఇది తెలుసుకోండి. ఆకాశం అంటే శూన్యం కాదు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కాశము అంటే వెలుగు, ప్రకాశము, ఇది అర్థం. ఆ అంటే ఆసమంతాత్, సంపూర్ణముగా. ఆ అనే శబ్దానికి సంపూర్ణముగా అని అర్థం. ఆకాశము అంటే సంపూర్ణమైన వెలుగు. వెలుగు అనగా శక్తి, చైతన్యము. కనుక పరా ఆకాశ అంటే అత్యంత ఉత్కృష్టమైన సంపూర్ణ చిచ్చక్తి స్వరూపిణి. ఇది పరాకాశ శబ్దానికి అర్థం. ఆ పరాకాశం వివరిస్తూ వ్యోమాభిధానాది విరాజితీవ మాహేశ్వరీ శక్తిరనాది సిద్ధా. ఈ మాహేశ్వరి శక్తి అనాది అయినటువంటిది, అదే వ్యోమము అని చెప్పబడుతుంది అని పరమే వ్యోమన్ అనే మాట ప్రతిష్ఠిస్తున్నది. అయితే మన శరీరంలో పరమాకాశ స్థానం ఏది? ఇది భావన చేస్తే ఒకటి దహరాకాశం, ఇంకొకటి ఉన్నది పరాకాశం అనేది. ఏంటన్నాలు ద్వాదశాంతం లలాటోర్ధ్వం కపాలోర్ధ్వావసానకం ద్వ్యంగుళ్యోర్ధ్వం శిరోదేశాత్ పరం వ్యోమ ప్రతిష్ఠితం అన్నారు. ఇక్కడ ఇది మన యొక్క శిరోదేశం వద్ద ఉన్నటువంటి ద్వాదశాంత స్థానం అని చెప్పబడుతున్నటువంటి స్థితిని పరాకాశం అంటారు. ఈ పరాకాశం అనుభవానికి రావాలి అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఉన్న స్వరూపాన్ని పరాకాశం అంటారు. ఇదే అసలైన స్వరూపం. అక్కడికి చేరుకుంటే అది బిందు స్థానం చేరినట్లే. అందుకే బిందువుని భూమధ్యంలో ధ్యానించిన ఒక పద్ధతి మనకి. అదంతా చంద్రమండలం అని చెప్పబడుతున్నది. అదే పరాకాశ స్వరూపం. అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే పరాకాశ ప్రత్యగ్రూప. ఈ పరాకాశం ఎవరికి అనుభవానికి వస్తుంది? ప్రత్యగ్రూప మర్చిపోవద్దు. ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఇప్పుడు తర్వాత ప్రాణద తర్వాత నామం ప్రాణదాయే నమో నమః. ప్రాణములిచ్చును తల్లి. ఇది తెలుసుకోవలసిన గొప్ప విషయం ఉందండి. ఇదంతా ఏదో వేదాంతం అనుకోవద్దు, మన సబ్జెక్టే. మన లోపల ఉంది పరాకాశం. ఆ పరాకాశంలోంచి వస్తున్న చిచ్చక్తి స్వరూపం ఏదుందో అదే ప్రధాన నాడి అయినటువంటి సుషుమ్న ద్వారా సర్వనాడులకు ప్రసరిస్తూ శరీరాన్ని చైతన్యం చేస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటున్న ఆకాశంలో ఉద్భవించినటువంటి సూర్యశక్తి నుంచి ఎలాగైతే ప్రాణశక్తి ప్రసరిస్తూ ప్రపంచాన్ని బ్రతికిస్తున్నదో, మన యొక్క హృదయాకాశంలో ఉన్న అమ్మవారి యొక్క చిచ్చక్తి నుంచి ప్రసరిస్తున్న చైతన్యమే ఈ ప్రాణములుగా శరీరం అంతా వ్యాపించున్నది. కనుక ప్రత్యగ్రూప పరాకాశ అని చెప్పినప్పుడు ఈ శరీరానికంతటినీ శక్తినిస్తున్న మూలస్థానము ప్రత్యక్ దృష్టితో తెలుసుకో. ఆ మూలస్థానము పరాకాశ రూపముగా ఉన్నది. ఆ పరాకాశము నుంచి ప్రసరిస్తున్న చిచ్చక్తే నీకు ప్రాణములు ఇస్తున్నది. అందుకే ప్రాణద, ప్రాణములు ఇస్తున్న తల్లి అని చెప్తున్నారు.